సౌందర్య ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తన మీద ఆధారపడినప్పుడు చెదిరించుకుంది. ఇప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడితే చూడలేక సూటిపోటు మాటలంటోంది. ఇవన్నీ చూస్తూ భరిస్తూ ఇంకా ఎందుకు ఇక్కడ? మనకంటూ ఈ ఇంట్లో ఇంకా ఏం మిగిలిందని? ఏమీ లేదు, ఏమీ లేదు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నపూర్ణ. రెక్కల్ని నమ్ముకున్న వాళ్ళం, కష్టపడి పనిచేస్తూ ఎక్కడైనా ఉండగలం. మనం ఉండగలమండి, కానీ తన కాళ్ళ మీద తాను నిలబడలేని పెద్దాడు, అభశుభం తెలియని చిన్నపిల్లలల్లి వాళ్ళెక్కడుంటారు? వాళ్ళనేం చేయాలి? తప్పదండి. మన కోసం కాకపోయినా వాళ్ళిద్దరి కోసమైనా మనం ఎన్ని అవమానాలైనా భరించక తప్పదండి. కానీ ఇలా ఎన్నాళ్ళు అన్నపూర్ణ? కాలం కలిసొచ్చేదాకా, ఆ దైవం కరుణించేదాకా తప్పదండి. బెనర్జీ, అరే మీరా, రండి రండి, కూర్చోండి. ఏంటి అందరు ఇలా కట్టగట్టుకొని వచ్చారు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది? మొన్న మన రామ్ సార్ కనిపించారు. పాపం మనిషి బాగా డల్ అయిపోయారు. చివరికి నన్నే ఏదైనా పనుంటే ఇప్పించమని బ్రతిమాలారు. ఒకప్పుడు మన కోసం మన సార్ రాత్రింబౌళ్ళు కష్టపడ్డారు, కానీ ఆయన కోసం మనం ఏం చేసాం? ఫ్యాక్టరీ ముత్తపాడగానే ఎవరితో వాళ్ళు చూసుకున్నాం. నిజమే, నాకు కూడా బాధగానే ఉంది. అందుకు సానుభూతి చూపించడం తప్ప కానీ మనం ఏం చేయగలం? ఎందుకు చేయలేం? నిజంగా మనమంతా కష్టపడి శ్రమిస్తే మూతపడిన ఫ్యాక్టరీని తెరిపించలేమా? ఆగిపోయిన యంత్రాలని నడిపించలేమా? ఉత్పత్తి చేయలేమా? ఆట తెచ్చుకోలేమా? చెప్పు బెనర్జీ. మేం వర్కర్లో, నువ్వు సూపర్వైజర్. మనందరం కలిసికట్టుగా ఆలోచిస్తే ఏదైనా సాధించగలం. కాదంటావా? నువ్వు చెప్పింది నిజమే, కానీ రామ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకు ఒప్పుకుంటాడా అని. సార్ తప్పకుండా ఒప్పుకుంటారు. మనమంతా కలిసి వెళ్ళి అడిగితే కాదనరనే నమ్మకం నాకుంది. ఇన్నాళ్ళు మన దారి మనం చూసుకొని తప్పు చేశాం. ఇక ముందైనా మనం చేసిన తప్పును సరిదిద్దుకుందాం. పూజా ఇండస్ట్రీస్ ని తిరిగి తెరిపిద్దాం. అవసరమైతే రాత్రింబౌళ్ళు కష్టపడి పనిచేద్దాం. మన సార్ కళ్ళల్లో ఆనందాన్ని మనం కళ్ళారా చూద్దాం. కరెక్ట్గా చెప్పారు వెంకటేశం. పదండి, ఇప్పుడే వెళ్ళి మనం రాముని కలుద్దాం. అలాగే. నోరు తెరవండి. ఆంటీ, వేళకి సరిగ్గా మందులు వేసుకోకపోతే మీరు తొందరగా కోలుకునేదెలా? పట్టండి. అబ్బా స్వప్న, చేదమ్మా అది. మరి చేదుగా ఉండక తిరుపతి లడ్డూలా తియ్యగా ఉంటుందా? ఆ స్వప్న, తిరుపతి లడ్డు అంటే గుర్తుకొచ్చింది. ఆ ఏడుకొండల వాణ్ణి దర్శించుకొని చాలా ఏళ్లయింది. నువ్వు, నేను, కళ్యాణ్ ఓసారి తిరుపతి వెళ్ళొద్దామా? అలాగే వెళ్ళొద్దాం, కానీ ముందు టానిక్ తాగండి. స్వప్న, ఏ దేవుడి పేరు చెప్పి మాట మార్చేస్తే వదిలిపెడతాననుకున్నారా? వద్దంటుంటే తప్పదంటుంటే మొండి. ఇలా ఇవ్వు, తాగుతాను. ఎందుకు? నేను చూడకుండా ఏ మూలో పారబోసేసి గప్చుప్గా మూతి ముడుచుకుని నిన్నట్లాగా స్వప్న తాగేసాను చూడు అని నన్ను మాయ చేయటానికా? నీకు స్వప్న అని కాదు, చండిక అని పేరు పెట్టాల్సింది. ఈ చండిక ఎంత మొండిదో తెలుసు కదా. ముందు నోరు తెరవండి. నీ చేతిలో పడ్డాను కదా అని దబాయిస్తున్నావు కదూ. చూస్తా చూస్తా. అలాగే చొద్దురు గాని ముందు నోరు తెరవండి. పొయ్యి. చూసారా, క్షణంలో అయిపోయింది. ఈ మాత్రం దానికి ఇల్లు పీకి పందిరేసినంత పనిచేశారు. పందిరి వెయ్యాలి, ఆకాశమంత పందిరి వెయ్యాలి, భూలోకమంత పీట వెయ్యాలి. వేద మంత్రాలతో సన్నాయి మేళాలు మ్రోగుతూ ఉంటే నా కొడుకు నీ మెళ్ళో మూడుముళ్ళు వేసి నిన్ను నా కోడల్ని చెయ్యాలి. అప్పుడు నువ్విలా దబాయిస్తూ సేవలు చేస్తుంటే ఈ ఆంటీ ఆనందంతో పొంగిపోవాలి.
తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి చూసారా నా కోడలు నన్నెంత ప్రేమగా నెత్తిన పెట్టుకుని చూసుకుంటుందో అని గర్వంగా చెప్పుకోవాలి. ఆంటీ ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా. అమ్మా, అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా? బాగుండకేం చేస్తుంది? వద్దని మొత్తుకుంటున్నా వినకుండా టైంకి మందులన్నీ నా గొంతులో పోయడానికి కాపలా పెట్టావుగా కాబూలివ్వాలని. అమ్మా, నేను స్వప్న ఏం చేసినా నీ మంచి కోసమే కదా. నువ్వు త్వరగా కోలుకోవాలనే కదా. ఉమ్, ఇదిగో మాట్లాడితే ఇలా ఇద్దరూ కలిసి నా నోటికి తాళం వేస్తారు. అది సర్లే గాని ఇంత లేట్ అయిందేంటి? చెప్పాను కదమ్మా, హాస్పిటల్కి కొత్త ఎక్విప్మెంట్ కొనడానికి బ్యాంకు నుంచి 25 లక్షలు డ్రా చేసుకురావాలని. అందుకే లేట్ అయింది. అమ్మా, ఈ డబ్బు తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. మంచం మీద నుంచి దిగడానికి ససేమిరా వీల్లేదని ఆర్డర్ వేసింది కదా చండిక. ఆ చండికనే పెట్టమను బీరువాలో. స్వప్న, ఏమైంది? ఏం లేదు, వద్దన్నా టానిక్ తాగించానని కోపం. నాకేం కోపం లేదు. ఇదిగో తాళాలు తీసుకో. అమ్మా, స్వప్నని ఇప్పుడే కోపడినట్టున్నావు. అవును, కోప్పడతాను. మళ్ళీ మాట్లాడితే నా నెత్తి మీదకి ఎక్కించుకుంటాను. మాకు మధ్య 1.25 లక్షలు ఉంటాయిరా. మధ్యలో నీకెందుకు? హూ ఆర్ యూ? అడుగు స్వప్న. అబ్బో, ఆడవాళ్ళ మెజార్టీనా? ఇంకా అయినట్టే. ఎందుకు కావు? అన్నీ అవుతాయి. నువ్వు ఆశపడేవి నేను కోరుకునేవి కూడా కదు స్వప్న. అదన్నమాట. అర్థమైందా స్వప్న? ఆంటీ ఇదిగో. ఉండని స్వప్న, ఇక నుంచి అవి నీ దగ్గరే ఉండాలి. నా దగ్గర అంటే నన్ను మంచం దిగకూడదు అన్నావు కదా, అందుకన్నమాట. అయితే సరే. ఒరే కళ్యాణ్, వచ్చి ఇంతసేపు అయింది. స్వప్న, ఒక కప్పు కాఫీ ఇవ్వు అని అడగచ్చు కదా. మరీ ఇంత మొహమాట పడితే ఎలారా? ఏంటి స్వప్న నువ్వు కూడా? వాడు నోరు తెరిచి అడగకపోతే మాత్రం నువ్వే అన్నీ చూసుకోవద్దు. కాఫీ తెస్తానుండండి. అమ్మా, కళ్యాణ్, ఈ అమ్మ ఎప్పుడూ కోరుకునేది నీ సంతోషాన్నేరా. చూస్తున్నావు కదా, సౌందర్య చెప్పింది బయట పడకపోయినా స్వప్నకిష్టమేనని. మరెందుకు ఆలస్యం? రేపే పంతులు గారితో మాట్లాడి లగ్నానికి ముహూర్తాలు పెట్టిస్తాను. ఏమంటావ్? అలాగేనమ్మా. మా మంచి అమ్మ. రామ్, బెనర్జీ రండి, కూర్చోండి. బాగున్నావా రామ్? నేను బాగానే ఉన్నాను కానీ ఏంటి అందరూ ఒకేసారి ఎలా వచ్చారు? మిమ్మల్ని చూడాలని వచ్చాను సార్. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన వాళ్ళు ఇవాళ ఈ స్థితిలో చూస్తే మాకే బాధగా ఉంది సార్. మిమ్మల్ని ఈ స్థితిలో వదిలిపెట్టి మా దారి మేము చూసుకొని చాలా పెద్ద తప్పు చేశాం సార్. అందుకే మేం చేసిన తప్పును సరిదిద్దుకొని మూతపడ్డ మన ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపించాలని మేమంతా కష్టపడి పనిచేసి మళ్ళీ నిన్ను ఉన్నతమైన పొజిషన్లో చూడాలని వచ్చాం. బెనర్జీ, మీకు నా మీదున్న అభిమానానికి చాలా సంతోషం. కానీ మూతపడ్డ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవడం అంటే మాటలు కాదు, లక్షల డబ్బు కావాలి. మార్కెట్లో ఒకసారి గుడ్ విల్ కోల్పోయాక ఆర్డర్స్ని సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. ఇప్పుడు నేనున్న ఈ స్థితిలో అలాంటిదేదీ సాధ్యం కాదు. ఎందుకు కాదు రామ్, మేమంతా నీ వెనుకున్నాం. సంఘటిత కార్మిక శక్తిగా మా సత్తా చూపిస్తాం. మీ మీద నమ్మకం లెక్క కాదు, కానీ మూతపడ్డ ఫ్యాక్టరీని తెరుస్తాము అంటే
మనకి ఏ బ్యాంకు అప్పు కూడా ఇవ్వదు. నేను ఇస్తాను. కళ్యాణ్, అవును రామ్, నేను మీ మాటలన్నీ విన్నాను. ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపించడానికి మీకు కావాల్సినంత డబ్బు నేను సర్దుబాటు చేస్తాను. వద్దు కళ్యాణ్, మన స్నేహాన్ని నా అవసరం కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. హలో, నేనేం ఫ్రీగా ఇస్తాను అనట్లేదు. బ్యాంక్ వాళ్ళలాగానే అప్పుగా ఇస్తాను అంటున్నాను. అయినా సరే వద్దు. తప్పేంటి రామ్? ఎవరిచ్చినా ఎక్కడి నుంచి తీసుకున్నా అప్పే కదా. మన పొజిషన్ కాస్త కుదుట పడగానే అప్పు తీర్చేద్దాం. బ్యాంక్ వాళ్ళకి ఇచ్చే వడ్డీతో సహా. ఓకే, ఒప్పుకో రామ్. ఒప్పుకోండి సార్. ఓకే, కానీ ఒక్క షరతు. ఏంటది? అన్నమాట ప్రకారం వడ్డీతో సహా తీసుకోవాలి, కాదనకూడదు. నీ ముక్కు పిండి అసలు వడ్డీతో సహా వసూలు చేస్తాను, సరేనా? కళ్యాణ్, చాలా థ్యాంక్స్. హలో సార్, థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయవాణి చేయొద్దు. రామ్, మేము వెళ్ళొస్తాం. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. అలాగే, పదండి వెళ్దాం. కళ్యాణ్, నువ్విలా నీకోసమే వచ్చాను. నీకు శుభవార్త చెప్దామని. శుభవార్త ఏంటది? నీ స్వప్న పెళ్లికి ఒప్పుకున్నట్టేనా? మ్, రేపు మంచి రోజట. స్వప్నతో నా పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. ఓ, అంటే నిశ్చార్థం అన్నమాట. మ్, అందుకే నా క్లోజ్ ఫ్రెండ్గా నువ్వు స్వప్నతో జరగబోయే నా నిశ్చితార్థం ఫంక్షన్కి తప్పకుండా రావాలి. తప్పకుండా, ఇట్స్ మై ప్లెజర్. అంతేకాదు రామ్, ఆ రోజు నీ బర్త్డే పార్టీలో స్వప్న నీకు ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకుంటే కుదరలేదు. రేపు నన్ను స్వప్నాన్ని చూసి మా జోడీ ఎలా ఉంటుందో సర్టిఫై చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఇది చెప్దామని వచ్చాను. ఇక బయలుదేరుతాను. విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ నిశ్చితార్థం. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. రాగానే గుమ్మంలోనే ఎదురవుతాడు దిష్టి బొమ్మలాగా. హలో అమ్మా సౌందర్య, చెప్పండి ఆంటీ. రేపు స్వప్నకి కళ్యాణ్కి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. ఓ, కంగ్రాచులేషన్స్ ఆంటీ. అందుకే నువ్వు తప్పకుండా రావాలి. నీ చేతుల మీదుగా నువ్వే నిశ్చితార్థం ఫంక్షన్ని దగ్గరుండి జరిపించాలి. అయ్యో, అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నేనున్నదే అందుకోసం కదా. అన్నీ దగ్గరుండి నేనే జరిపిస్తాను. ఆ మాట అన్నావు, ఇప్పుడు నా నెత్తి మీద నుంచి కొండంత బరువు తగ్గినట్టుంది. ఆంటీ, మీరు నిశ్చింతగా ఉండండి. స్వప్నకి కళ్యాణ్కి నిశ్చితార్థం జరిపించే బాధ్యత నాది. వాళ్ల పెళ్లి జరిపించే బాధ్యత కూడా నాదే. అంతేకాదు, వాళ్ళని హనీమూన్కి పంపించే బాధ్యత కూడా నాదే. సరేనా? ఉంటానంటీ. బాయ్. బాయ్. సింధు, నువ్వెప్పుడొచ్చావు? స్వప్నకి కళ్యాణ్కి నిశ్చితార్థం నుంచి శోభనం దాకా అన్ని బాధ్యతలు నీవే అని చెప్పడం మొదలుపెట్టావే, అప్పుడు
సౌందర్య, ఏంటే నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తోందేంటి? నిజంగానే స్వప్న పెళ్లిని నా కళ్యాణ్ బావతో జరిపించేస్తావా? దగ్గరుండి నువ్వే వాళ్ళని జంటగా హనీమూన్కి కూడా పంపించేస్తావా? రా చెప్తాను. పిచ్చి సింధు, ఎందుకంత ఆవేశం? ఆవేశం కాక మరేంటి? నిజంగా బావ స్వప్న మెళ్ళో తాళి కడితే నేను ఉరి పోసుకుని చస్తాను. అరే, చెప్పేది వినవేంటి? ఇదంతా ఉట్టి నాటకం. నాటకమా? మరి నిజమనుకుంటున్నావా? పెళ్లి ఏర్పాట్లు స్వప్నతో, పెళ్లి మాత్రం నీతో అని చెప్పానా లేదా? చెప్పావనుకో, కానీ ఇదే నీతో వచ్చిన బాధ. ఊరికే తెగ ఆవేశపడిపోతూ ఉంటావు. చూడు, నిశ్చితార్థం జరిగేది స్వప్నతోనే, శుభలేఖ లచ్చు వేయించేది కూడా స్వప్నతోనే. కానీ లాస్ట్ మినిట్లో సీన్ రివర్స్ అవుతుంది. పెళ్లి కూతురు మారిపోతుంది. స్వప్న ప్లేస్లో నీ బావ ఎడం పక్కన ఈ సింధు కూర్చుంటుంది. ఓకే? నిజంగానా? మరి నేను నీ ఫ్రెండ్నే. 1000 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు. నేను నీకోసం అవసరమైతే 1,000,000 అబద్ధాలైనా ఆడతాను. ఈ నాటకం ఆడటానికే కాదు, అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తాను. బిలీవ్ మీ యార్. సౌందర్య, నిజంగా నువ్వెంత మంచిదానివే. నిన్ను అర్థం చేసుకోలేక నువ్వు అలా మాట్లాడుతుంటే ఏదో ఎమోషన్లో తట్టుకోలేక అర్చాను. సారీనే. దట్ ఈస్ సౌందర్య. ఈ సౌందర్యని అర్థం చేసుకోవడం నీకే కాదు, ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. ముందే చెప్తున్నాను, నిశ్చితార్థం చీర కొనటానికి స్వప్నని షాపింగ్కి తీసుకెళ్తున్నాను. షాపింగ్కా? కంగారు పడకు సింధు, చీరల షాపింగ్ పేరుకే స్వప్న కోసం. ఫైనల్గా వాటిని కట్టుకోబోయేది నువ్వే కదా. అందుకే స్వప్నకి కాదు, నీకు నచ్చే, నువ్వు మెచ్చే డిజైన్స్ ఉన్న పట్టు చీరల్నే సెలెక్ట్ చేస్తాను. ఓకే? ఓకే. కరెంట్ షాక్ కొట్టినట్టు అలా మెలికలు తిరిగిపోకే. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకోడైల్స్ ఫెస్టివల్. అన్నపూర్ణ ఎందాకొచ్చింది? అయిపోయిందమ్మా, ఒక పావు గంట. అవును, రోజు అడగాలనుకుంటూనే మర్చిపోతున్నాను. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అసలు మీ ఫ్యామిలీ వివరాలేంటి? చెప్పాను కదమ్మా, బతికి చెడ్డవాళ్ళమని. నీకు పిల్లలెంతమంది? 3 2 కొడుకులు, 1 కూతురు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయా? ఆ, నీ కోడళ్ళు నీతో బాగానే ఉంటారా? అందరికీ ఆ అదృష్టం ఉండాలి కదమ్మా. అదేంటి, నీ కోడళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోరా? నా పెద్ద కోడలు కంటికి కనిపించనంత దూరంలో ఉంది. నా చిన్న కోడలు నేను కళ్ళెత్తి చూడలేనంత ఎత్తులో ఉంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్టు ఎందుకు అడుగుతానులేమ్మా. మమ్మీ, 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 మమ్మీ. సింధు, వస్తున్న ఏమిటి హడావిడి? హడావిడి కాదు మమ్మీ, సందడి, పెళ్లి సందడి. పి 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 డుమ్ డుమ్ డుమ్, పి 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 డుమ్ డుమ్ డుమ్. ఏంటి అర్థం కాలేదా? రేపే మమ్మీ ఆ స్వప్నకి కళ్యాణ్ బావకి నిశ్చితార్థం. ఏమిటి నువ్వనేది? అవును మమ్మీ, రేపే నిశ్చితార్థం. నా ఫ్రెండ్ చెప్పింది. అక్కడ అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నీకేమైనా మతిపోయిందా? కళ్యాణికి ఇంకెవరో అమ్మాయితో నిశ్చితార్థం జరుగుతూ ఉంటే పిచ్చిమొహలా సంతోషంతో చిందు నొక్కుతున్నావేంటే? మమ్మీ, ప్లాన్ ప్రకారం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంటే సంతోషం కాక మరేంటి? పేరుకి నిశ్చితార్థం ఆ స్వప్నతో, బావ పెళ్లి జరిగేది మాత్రం నాతో. ఏంటోనే,
నువ్వు ఈ మాట చెప్పాక నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒకవేళ అనుకున్నట్టుగా పెళ్లి జరగకపోతే? కూల్ మమ్మీ, టెన్షన్ ఎందుకు? జరగని పెళ్లికి బాజాలు అన్నట్టు నిశ్చితార్థం, ముహూర్తాలు, శుభలేఖలు అన్నీ తూచ్. బావ నావాడు, ఫైనల్ గా నా మెళ్ళలోనే 3 ముళ్ళు వేస్తాడు. అసలు ఈ నాటకం ఏమిటో, నీ ధీమా ఏమిటో నాకేం అర్థం కావటం లేదే. పెళ్లిపీటల దాకా వచ్చాక సీన్ మారిపోవటానికి ఇది సినిమా కాదే, జీవితం. మమ్మీ, ట్విస్టులు క్లైమాక్స్లు సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయి. జరిగేలా చేసి చూపిస్తుంది ఈ సింధు. నిశ్చితార్థం దానికి, అక్షింతలు నాకు.